నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు 3 మంత్స్ అయిపోయింది వీడియోస్ అసలు పోస్ట్ చేయకుండా. ఇప్పుడు నుండి వీడియోస్ అన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ నుండి. ఎగ్జామ్స్ అని, సెమ్ అని, అది ఇది అని చెప్పి కాలేజ్ వర్క్ లో బిజీ ఉన్నా. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నుండి స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ జర్నీ ఫస్ట్ నుండి. అసలు ఎగ్జామ్స్ టైంలో ఆ 3 మంత్స్ లో నేను అసలు అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదు. జస్ట్ ఓన్లీ షాడో బాక్సింగ్ అండ్ కొన్ని కిక్స్ ని ట్రైన్ చేసిన అంతే. ఇంకా అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదు. అసలు ఉన్న పవర్ అంతా వెళ్ళిపోయింది. నాకు చాలా మజిల్ లాస్ అయిపోయింది. చాలా వెయిట్ లాస్ అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ అదంతా గెయిన్ చేయాలి. ఇదొక మళ్ళీ కొత్త ఛాలెంజింగ్ ఉంది. మళ్ళీ ఫస్ట్ నుండి రావడం ఉన్న జర్నీలోనే. నాకున్న స్కిల్స్ అనేటివి పెరిగినాయా, తగ్గినాయా అనేది ఒక స్పారింగ్ మ్యాచ్ ఆడితే గానీ నేను చెప్పలేను. సో స్పారింగ్ మ్యాచ్ సాటర్డే ఉంటది. నార్మల్ గా కూడా స్పారింగ్ ఆడుతూ ఉంటాం. కానీ సాటర్డే వచ్చేసి మెయిన్ స్పారింగ్ డే. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి. ఇప్పుడు నుండి నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఈ కిక్ బాక్సింగ్ లో ట్యుటోరియల్స్ అండ్ ఎలా పంచెస్ చేయాలి, ఎలా కిక్స్ చేయాలి, వాటి నేమ్స్ ఏంటి, అవన్నీ ముందు ముందు వీడియోలలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి. మీరు దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ నా నుండి మీకు ఒక 1% నాలెడ్జ్ అని వస్తుంది కిక్ బాక్సింగ్ గురించి, కిక్స్ గురించి, పంచెస్ గురించి. సో ఇంకా లేట్ అయిపోతుంది. క్లాస్ కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఎంట్రీ కూడా నాదే. మెయిన్ ఆఫర్. సో చూసారు కదా క్లాస్. చాలా డేస్ తర్వాత వచ్చిన. ఆల్మోస్ట్ 3 మంత్స్. 3 hours later. ఈరోజు అయితే ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళా. అసలు ఎనర్జీ అయితే టోటల్ గా డౌన్ అయిపోయింది. అసలు స్టామినా లేదు, ఎనర్జీ లేదు. వర్కౌట్ చేస్తున్నప్పుడు నేను ఫీల్ అయినా. అసలు కొంచెం కూడా ఎనర్జీ లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా గెయిన్ చేయాలి. స్పారింగ్ లో తెలుస్తుంది మనకి స్కిల్స్ ఉన్నాయా పోయినాయా అనేది. నేను ఆల్రెడీ ఫస్ట్ ముందే చెప్పినా ఒక స్పారింగ్ మ్యాచ్ ఆడితే కానీ చెప్పలేను అని. సో స్పారింగ్ మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిందే. స్టామినా అయితే టోటల్ గా డౌన్ అయిపోయింది. చాలా డౌన్ అయిపోయింది స్టామినా అయితే. పంచింగ్ ప్యాక్ మీద పంచెస్ అండ్ కిక్స్ చేస్తున్నా. చాలా ఫాస్ట్ గా గ్యాస్ అవుట్ అయిపోతున్నా. ఇంతకు ముందు అలా లేదు. 3 మంత్స్ బ్యాక్ అసలు అలా గ్యాస్ అవుట్ ఎప్పుడు అవ్వలేదు నేను అంత ఫాస్ట్ గా. సో అదైతే నేను అబ్జర్వ్ చేసిన. నెక్స్ట్ ఇంకా అన్ని గెయిన్ చేస్తా. జస్ట్ ఒక 2-3 మంత్స్ లో మళ్ళీ అంతా పికప్ అయిపోతుంది. మన ప్రాబ్లం ఏంటంటే ఇంకొక 1 మంత్ లో కాంపిటీషన్ ఉంది. దానికి ప్రిపేర్ అవ్వాలి. సో అది గెయిన్ చేద్దాం. 1 మంత్ లో మనకి 1 మంత్ లో ఇంకా టోర్నమెంట్ ఉంది. టోర్నమెంట్ కి కూడా ప్రిపేర్ అవుదాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుస్తా గైస్. దొరకు బాయ్.